వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కోబల్ తాండాలో అమానుషం. భూమి పంచి ఇవ్వడం లేదని తల్లిదండ్రులను రోడ్డున పడేసిన కొడుకులు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఎస్సీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అస్వస్థత. బాధిత విద్యార్థులను పరామర్శించిన స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి. లంబసింగి వద్ద 3 కోట్లతో నిర్మిస్తున్న హరిత రిసార్ట్ ప్రారంభం. దింసా నృత్యానికి అనుగుణంగా స్టెప్పులు వేసి ఆకట్టుకున్న మంత్రి రోజా. గూడూరులో తుఫానుతో నష్టపోయిన రైతులందరికీ సబ్సిడీతో విత్తనాలు అందజేత. వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నామన్న గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు. ఇప్పుడు బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. నవమాసాలు మోసి పురిటి నొప్పులను ఓర్చుకొని 3 బిడ్డలకు జన్మనిచ్చిన తల్లిని తన జీవితాన్ని ధారపోసి పెంచి పెద్ద చేసి తనకు బాసటగా నిలుస్తారని ఆశలు పెట్టుకున్న తండ్రిని వీధిన పడేశారు కొడుకులు. భూమి పంచి ఇవ్వడం లేదని తల్లిదండ్రులను రోడ్డున పడేశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కోబల్ తండకు చెందిన లావిడియా సేవాలాల్ మలుకమ్మలకు 3 కొడుకులు. వీరు కష్టపడి సంపాదించుకున్న 4 ఎకరాల భూమిని పెద్ద కొడుకు తమకు తెలియకుండానే భూమిని ఆక్రమించుకొని తన పేరుపై పట్టా చేసుకుని ఈ భూమి తనదేనని తల్లిదండ్రులను బయటకు నెట్టేయడంతో స్థానిక బస్టాండ్లో గత 15 రోజులుగా నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. అధికారులు స్పందించి వీరి తనయులపై చట్టరీత్యా చర్యలు తీసుకొని ఈ వృద్ధ దంపతులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. నాకుంటే నా పెద్ద కొడుకు వాడే ఆక్రమించుకున్నాడు. ఇప్పుడు 2 కొడుకులు ఏమంటారు, నువ్వు భూమి వానికి ఇచ్చిన కదా వాళ్ళ దగ్గర పోయి తిండు వాళ్ళు బతుకు అని 2 కొడుకులు అంటారు. వీడేమి నీ భూమి ఎక్కడిది, నేను కొన్నా అని వీడు అంటాడు. ఇప్పుడు ఆ భూమి నాకు ఇప్పిస్తే దాని ఆధారంగా నేను బతుకుతాను. మీరేం తల్లిదండ్రులు ఈ ఆధారం మాకు ఇచ్చి ఇయ్యను. ఎన్ని రోజులు ఉన్నారు బస్ స్టాండ్లో? 15 రోజులు, నెల రోజులు. ఆ చుట్టుగా చెల్లె ఇంటి కాడ పోతే చెల్లెకి తిట్టిండ్రు, తమ్ముని ఇంటి కాడ పోతే తమ్మునికి తిట్టిండ్రు, ఆ బుక్యారవి ఇంటి కాడ పోతే వాళ్ళకు తిట్టిండ్రు. ఇప్పుడు 15 రోజుల కాడ నుంచి హోటల్లో చాయ్ తాగుతాను, ఈ బస్ స్టాండ్లో బంటాను. చీర కట్టుకునే దానికి లేకుంటే ఒక ఆమె చీర ఇచ్చింది నాకు. నా భర్తకు ఒక ఆయన దశల్లి కొట్టించిండు. అయితే ఇగో మూటలు మా మూటలు చూడుండ్రి, ఇక్కడనే ఉన్నాం నాయన, ఇక్కడనే పంటాను, ఇక్కడనే తింటాను. ఇక్కడ బస్ స్టాండ్ బెజారైంది మాకు. ఇదే ఇల్లు సంసారం చేసిండు నా పెద్ద కొడుకు నా పెద్ద కొడుకు. దండం పెడతా మీ పాదాల కింద, మాకు ఏం ఆధారం చూపిస్తారో చూపిస్తుండ్రి అంతే నాయన. ఇక మేము ఏం అడగతలేము. ఆ 4 ఎకరాల పొలము అను మాకు ఏదైనా ఆధారం మీరే చూపించాలి. అదే బతుకు తీరు మాకు. ఇంకా బతుకు తీరలేదు. ఆయనకు ఒకటి వస్తే ఒకటి రాదు. ఆయనకు చెవులు వినేడు, ఆ కళ్ళు కనబడేదు, నా కాలు నడకలు లేవు. ఇగో ఇంత బతుకు మీద ఉన్నాం. ఈ బతుకు మీద మాకు ఎల్లగొట్టిండు నా పెద్ద కొడుకు. నా పేరు భానోధరి. గత 15 రోజుల నుంచి వెళ్ళి విశాఖపట్నం తండా విల్లది నివాసము. 3 కొడుకులు. పెద్ద కొడుకు వీళ్ళ స్థలాన్ని ఆక్రమించుకొని 4 ఎకరాలు తన పేరు మీద చేసుకొని, మీకు స్థలం ఎక్కడదని ఇక్కడి నుంచి వెళ్ళగొడితే వీళ్ళు బలార్స్లా ఉండడం జరుగుతున్నది. అక్కడ 2 కొడుకులు కూడా ఉన్న ఆస్తి అంతా పెద్ద కొడుకే ఇచ్చినావు కదా, ఆ ఆస్తి మా 3కి 3 భాగాలు పంచిస్తే మేము మిమ్మల్ని స్థానం కల్పించి కొంచెం చూసుకుంటామని వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళడం జరిగినది. గత 15 రోజుల నుంచి గూడూరు బస్టాండ్లోనే వాళ్ళు ఉంటున్నారు. అది కాకుండా ఇక్కడ స్థానికంగా ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ అధికారులు వారికి సహాయం చేయాలని కోరుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఎస్సీ గురుకుల పాఠశాలలో 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. 5వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థికి తన తల్లిదండ్రులు కాలం చెల్లిన ఖర్జూర పళ్ళు ఇచ్చారు. ఆ బాలుడు ఖర్జూర పళ్లను తనతో పాటు అతను స్నేహితులైన మరో 10 మందికి విద్యార్థులకు ఇచ్చాడు. దాంతో నాసిరక పండ్లు తిన్న విద్యార్థులంతా వాంతులు విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా బాధిత విద్యార్థులను స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. కాలపరిమితి దాటిన ఖర్జూర పండ్లు తినడంతోనే అస్వస్థతకు గురయ్యారని వైద్యులు నిర్ధారించారు.
మీతో మోషన్స్ అవుతున్నాయి వామిటింగ్స్ ఓన్లీ వామిటింగ్సే కంప్లీట్ సార్. కొంచెం పెయిన్ పెయిన్ ఉందండి. జ్వరం ఉందా? షివరింగ్ కొంచెం కంప్లీట్. ఏదా రోడ్డు మీద కొనుక్కొచ్చారా ఏమన్నా? నిలబడ్డాను కొంచెం బ్యాక్ చిన్న 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 తను తీసుకొచ్చాడు సార్. రేవంత్ అన్న పేషెంట్ తీసుకొచ్చాడు. ప్యాకెట్ తీసుకొస్తే తను తీసుకెళ్ళి అందరికి పంచాడు. ఈ బాబు పంచాడు సార్. ఫస్ట్ ఈ బాబు కొద్దిగా ఇబ్బంది వస్తాడు. ఇక్కడ తీసుకొచ్చాడు ట్రీట్మెంట్ చాలు సార్. ఏం జరిగిందమ్మా? రేవంత్ అనే 3 days బ్యాక్ వాళ్ళ నాన్న వచ్చింది సార్. వస్తే వాళ్ళకి 5 ఇచ్చింది సార్. ఖర్జూరాలు తెస్తే ప్రణయ్ అనేవాడు గుంజుకొని అందరికి పంచింది సార్. అందరు తిన్నారు సార్. ఊసారు సార్. ఊసి వాంతింగ్స్ అయినాయి సార్. ఎప్పుడైనా తినంగా ఒక 2-3 నిమిషాలకి అయినాయి సార్. అయిన తర్వాత అందరు కక్కురు సార్. కక్కున్న తర్వాత సార్ దగ్గర పోతే సార్ ఫోన్ చేస్తే సార్ వచ్చింది సార్. సార్ వచ్చాడో తీసుకొచ్చింది సార్. ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు బాగానే ఉంది సార్. అందరు బాగున్నారు? ఎంతమంది ఇట్లా జరిగింది? 10-15 మంది ఉంటారు సార్. ఎన్ని గంటలు తీసుకొచ్చిండు? సార్ కాగానే 8 అవుతుంది సార్. తీసుకొచ్చారు. ఇప్పుడు ఎలా ఉంది ఇక్కడ ట్రీట్మెంట్? బాగానే ఉంది సార్. ఓకే. ఎంతమంది వచ్చారు ఇప్పటి వరకు మీ స్టూడెంట్ మీ పిల్లలు? 10-15 మంది వచ్చారు. ఓకే. బాటిల్ నడుస్తుందా? అది ఆగిపోయి వచ్చినాక ఫోటో నొప్పి వస్తుందా? ఏం కాదు పడుకోండి కూర్చో. విడిగా ఉన్నదా? ఇంతవరకే తిన్న వాళ్ళందరికీ అయిందా? అదే అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ఏరియాలో మంత్రి రోజా పర్యటించారు. లంబసింగి వద్ద 3 కోట్లతో నిర్మిస్తున్న హరిత రిసార్ట్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా అరకు ఎంపీ మాధవి, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, జెడ్పీటీసీ చైర్పర్సన్ సుభద్రతో కలిసి డాన్స్ చేశారు. ఏజెన్సీ సాంప్రదాయబద్ధమైన దింసా నృత్యానికి అనుగుణంగా స్టెప్పులు వేస్తూ చూపరులను కనువిందు చేశారు. దింసా నృత్యానికి స్టెప్పులు వేసిన రోజా విశేషంగా ఆకట్టుకున్నారు. వ్యవసాయం దండగని ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే వ్యవసాయానికి పెద్దపీట వేసి రైతులకు తగిన ప్రాధాన్యం ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, తుఫానుతో నష్టపోయిన రైతులందరికీ సబ్సిడీతో విత్తనాలు ప్రభుత్వం అందిస్తుందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు కోరారు. గూడూరు పురపాలక సంఘం పరిధిలోని పోటుపాలెంలో ఇటీవల మండూస్ తుఫాన్ కారణంగా నారుమడులు దెబ్బతిన్న రైతులకు 80% సబ్సిడీతో వరి విత్తనాలను ఎమ్మెల్యే వరప్రసాదరావు రైతులకు పంపిణీ చేశారు. ఓకే నెక్స్ట్
సాధారణంగా ఏంటంటే నష్టపరిహారం ఏం చేస్తారు 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత వచ్చే సంవత్సరం అలా ఇస్తారు మరి అలా ఇస్తారు. ఇప్పుడు ఈయన అలా కాదు, జగన్మోహన్ రెడ్డి గారు మన జెడ్పీటీసీ యామిని గారు రావడం జరిగింది. అమ్మ ధన్యవాదాలు. సో అయిన వెంటనే జరిగి 1 వారం అయింది. అప్పుడే ఈరోజు మన నియోజకవర్గంలో తిరుపతి అంతా కూడా జేడీగా చెప్పుకుంటారు. మన నియోజకవర్గంలో ఇప్పుడు 70,000 కేజీలు అవి ఏమీ చూడుకోకుండా ఇక్కడ కూడా ఎవరు నష్టపడితే వారు, నా జేడీ గారికి నేను కోరేది ఏంటంటే, ఏడీ గారికి చెప్పేది ఏంటంటే, ఎవరు అడిగితే వాళ్ళు ఇచ్చేసేయండి. ఏనా సమస్య వస్తే అప్పుడు ఒకసారి నాకు చెప్పండి. అంతే తప్పనిచ్చి వారు కాపాడాలని అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు ధారాళంగా ఇస్తున్నారు, అబద్ధం కూడా ఎవరు చెప్పరు. ఏ విధంగా ఇస్తున్నారు? 5 ఎకరాలు ఉన్న వరకు 5 ఎకరాల వరకు ఒక్కొక్క ఎకరానికి 25 కేజీలు చొప్పున మనకు ధాన్యం విత్తనాల ధాన్యం మనకి ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే స్పందించి ఈ వరద వల్ల బాధితులకి ఆయన ఆదుకుంటున్నారు నష్టపరిహారానికి. సో ఇప్పుడు 2 రకాలు ఇస్తున్నారు మనకి. ఒకటి ఆర్ఎన్ఆర్ 15,000 అంటే 15048 అదొక వెరైటీ. రెండోది నెల్లూరు NLR 34449. అది బయటకు వెళ్తే పూర్తిగా కట్టవలసి వస్తే 911 రూపాయలు కట్టవలసి వస్తే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 182 రూపాయలకే ఇస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో గంజాయి సరఫరా విక్రయాలపై గట్టి నిఘా పెట్టినట్లు, ఇప్పటి వరకు 14 మంది ఫెడర్లను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ రవిప్రకాష్ చెప్పారు. నర్సాపురం రూరల్ పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 57 మంది గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. వీరి కదలికలపై నిఘా పెట్టడంతో పాటు గంజాయిని పూర్తిగా నియంత్రించేందుకు ప్రత్యేక టీములు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ చెప్పారు. యాన్యువల్ ఇన్స్పెక్షన్ మా జిల్లాలో సంవత్సరానికి సమ్ నెంబర్ ఆఫ్ పోలీస్ స్టేషన్స్, సమ్ నెంబర్ ఆఫ్ సర్కిల్ ఆఫీసెస్, అలాగే డిఎస్పీ ఆఫీస్, ఇవన్నీ కూడా వార్షిక తనిఖీలు యాన్యువల్ ఇన్స్పెక్షన్స్ అన్నీ చేయాలి. ఇప్పటివరకు చాలా వరకు చేసాం. ఈ నర్సాపురం రోడ్లో ఈరోజు వార్షిక తనిఖీ నిర్వహిస్తాం. డిటెక్షన్ కూడా ఎక్కువ అయిపోయింది సార్. ఈ నర్సాపురంలో గత 4 monthsలోనే 3 స్నాచింగ్స్ అయ్యాయి. సో ఇక్కడ చేసిన స్నాచరు ఇక్కడే చేస్తాడని కాదు, పైనుంచి వచ్చి కూడా చేయొచ్చు. ఆ విధంగా అదర్ జిల్లాల నుంచి ఎవరైనా వచ్చి చేశారనేది మనం వీఆర్ కాన్సన్ట్రేట్. కొన్నిసార్లు ఇక్కడ చేసినాడు అదర్ ఏరియాలో జరుగుతాడు, అప్పుడు కూడా రికవర్ అవుతుంటాడు. వీఆర్ ట్రైయింగ్ అవర్ బెస్ట్ డిటెక్ట్ ప్రాపర్టీ కేసెస్. జిల్లాలో చాలా వరకు మోర్ దాన్ 50% ప్రాపర్టీ కేసులను కూడా డిటెక్ట్ చేసాము, రికవరీ చేసాము. జిల్లాలో గంజాయికి సంబంధించి మేమంతా కూడా స్పెషల్ ఫోకస్ పెట్టాం. టెక్నాలజీని వాడుకొని జిల్లాలో ఎవరెవరు ఈ గంజాయిని పై ప్రదేశాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ గంజాయి వాడటానికి స్టూడెంట్స్ని కానీ, ఎంప్లాయీస్ని కానీ, లేబర్ని కానీ ఎడిక్ట్ చేయిస్తున్నారో వాళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేయగలిగాం. ఇప్పటివరకు కూడా జిల్లాలో 57 మంది పెడ్లర్స్, అంటే ఎక్కడి నుంచో గంజాయి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి సరఫరా చేయడం అనేది ఐడెంటిఫై చేస్తాం. ఓన్లీ టెక్నాలజీ వాడుకొని దాని మీద స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఇప్పటి వరకు కూడాను సుమారు 14 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జీకే వైర్స్ కేబుల్స్ పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్స్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కంపెనీలో వైర్లు ఉండడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో బొంబు గుండేశ్వర విగ్రహాన్ని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. మల్గొండ, ఔదాత్పూర్ పీఠాధిపతి శ్రీ శ్రీ మచ్చందర్ మహారాజులతో కలిసి ఆవిష్కరించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలో గణేష్ నగర్లో ఈ నెల 11వ తేదీ ఓ ఇంట్లో చొరబడి దొంగతనానికి పాల్పడ్డ 5 మంది దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారి వద్ద నుండి 9,50,000 రూపాయల నగదు, 92 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. చోరీకి పాల్పడ్డ 5 మంది నిందితులను రిమాండ్కు తరలించినట్లుగా డీఎస్పీ కిషోర్ కుమార్ వెల్లడించారు. గిద్దలూరు పోలీస్ స్టేషన్లో 15న ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది. కంప్లైంట్ పేరు కోరాకు పుష్పలత. ఆ కంప్లైంట్లో ఏంటంటే వాళ్ళు 11న తిరుమల వెళ్తారు. తిరుమల వెళ్ళేటప్పుడు అగైన్ వాళ్ళు 15న వచ్చి చూసుకోగా వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది. అన్నోన్ అఫెండర్స్ దొంగతనం చేశారు. ఆ దొంగతనంలో టోటల్ 9 lakhs క్యాష్, అదేవిధంగా 92 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ పోయిందనేది కంప్లైంట్. ఆఫ్టర్ దట్ మా ఎస్పీ మేడం గారి యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం గిద్దలూరు ఎస్ఐ అండ్ ఎస్ఐ రాచర్ల, ఎస్ఐ కొమ్మరోలు వీళ్ళందరూ 2 టీమ్స్గా ఫామ్ అయ్యి గిద్దలూరు సిఐ యొక్క ఆధ్వర్యంలో చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. ఎఫర్ట్స్ పెడుతూ ఈరోజు మాకు లీడ్ రావడం జరిగింది. ఈ లీడ్లో మేము ఒక 5 మెంబర్స్ని అరెస్ట్ చేసాం. ఈరోజు ఈ పొంగల్వీడు గ్రామం దగ్గర అంకాలమ్మ గుడి దగ్గర 5 మెంబర్స్ని అరెస్ట్ చేయగా ఆ 5 మెంబర్స్ ఎవరంటే శివానాయక్, ఇతని గిద్దలూరు వెల్లిపల్లి గ్రామం, అదేవిధంగా పాశం మోహన్ పొంగల్వీడు గ్రామం, అండ్ దగ్గుపాటి పట్టాడి రంగయ్య, ఇతని కూడా దేవీపేట మండల్, షేక్ రియాజ్ అనే అతను కొమ్మరోలు, కంబం లక్ష్మీ తేజ, వీళ్ళు 5 మెంబర్స్ కూడా ఈ అఫెన్స్ చేసినట్టు వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి టోటల్ 9,50,000 క్యాష్, అదేవిధంగా 1,84,000 వర్త్ గల జ్యువెలరీ రికవరీ చేయడం జరిగింది. ఈ యొక్క క్రైమ్స్తో పాటు ఈ పాశం మోహన్ అనే వ్యక్తి మాకు 170/22 అనే క్రైమ్ కూడా జరిగింది గిద్దలూరు పిఎస్ లిమిట్స్లో.
ఆ టైంలో కూడా ఇతను పార్టిసిపేట్ చేశారని ఒప్పుకున్నాడు. అదేవిధంగా సేఫ్ రియాజ్ అనే అతను కొమరోల్లో కూడా మాకు 134/22 అనే టైం కూడా అతను కమిట్ చేసినట్టు అంగీకరించారు. టోటల్గా ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి 12,14,000 వర్త్ క్యాష్ అండ్ జ్యువెలరీని రికవరీ చేయడం జరిగింది. ఈ యొక్క కేసులో చాలా తొందరగా జరుపు చేసినందుకు ఎస్పీ గారు టోటల్ మా టీంని అందరినీ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. పామర్రు నియోజకవర్గం పరిధిలోని తొట్లవల్లూరు మండలం పెనమకూరు గ్రామంలో భార్య స్థానంలో భర్త విధులకు హాజరయ్యారు. స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 2 ఉపాధ్యాయులు ఉండగా ఒకరు ప్రెగ్నెన్సీ అవ్వడంతో విధులకు హాజరు కాకపోగా ప్రధాన ఉపాధ్యాయురాలు భర్త విధులకు హాజరు అవ్వడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై సదరు టీచర్ని వివరణ అడగగా సమాధానం దాటవేస్తూ తనకు ఆరోగ్యం బాగోలేదు, అందుకనే తన భర్తని తీసుకొచ్చానని సమాధానం ఇచ్చారు. అది మీరు అలా చేయకపోతే ఆయన ఒంటరిగా వెళ్ళిపోతారుగా చేస్తున్నాను. మన సిఐ గారి నెంబర్ ఎవరో వచ్చారు, అవుటర్స్ వచ్చేసి మమ్మల్ని వీడియోలు ఇవి తీసేసి వెళ్తున్నారండి. మీరు ఏ క్లాస్ మాస్టర్ అండి? కమరా క్లాస్ మాస్టర్ హెడ్ మాస్టర్. మరి మీరు ఎందుకున్నారు? నేను పబ్లిక్ అండి. ఎవరండి? పబ్లిక్ అంటే మా అబ్బాయి బయటకు వెళ్ళిపోయాడు. పంపించేశారు కదా మా అబ్బాయిని. మీరు ఎందుకు రాని పిల్లలు ఎందుకు పంపించారు ఇద్దరు అంటున్నాను. అసలు మీరు ఎవరన్నా? మీరేంటి ఇక్కడ? పిల్లలకి ఒక ఆవిడ అందరిని మెయింటైన్ చేయలేదు, హెల్త్ కోసం వచ్చారు. హెచ్ఎం గారు ఫోన్ చేయండి. తిరుమల శ్రీవారిని కేంద్ర గిరిజన వ్యవహారాల సహాయ మంత్రి రేణుకా సింగ్ సరూట దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆమె మాట్లాడుతూ మన దేశం సురక్షితంగా ఉండాలని, మన ప్రజలు సుభిక్షంగా సంతోషంగా ఉండాలని తిరుమల శ్రీవారిని కోరుకున్నానని అన్నారు. मैं कल आंध्र प्रदेश के विजयवाड़ा में भारत सरकार के एकलव्य मॉडल स्कूल के स्पोर्ट्स टूर्नामेंट में इनोग्रेशन के लिए आई थी। आज भगवान बालाजी के दर्शन किए और मैंने भगवान से प्रार्थना की कि हमारे देशवासी खुशहाल रहे और हमारा देश हमेशा सुरक्षित रहे। देश के यशस्वी प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी जी देश के विकास, देश की सुरक्षा के साथ साथ हमारे देश में जितने भी धार्मिक स्थल हैं నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం పూలరంగడిపల్లి ఎస్సీ కాలనీలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. పూలరంగడిపల్లి ఎస్సీ కాలనీ గ్రామానికి చెందిన సాతులూరి పద్మమ్మ, మస్తానమ్మ ఇంటి ఆవరణంలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చిత్ర విచిత్రమైన ముగ్గులు వేసి నిమ్మకాయలు, జిల్లేడు ఆకులు, వెంట్రుకలతో పూజలు నిర్వహించారు. దానిని గమనించిన వారు ఇదంతా వారి దూరపు బంధువులతో పాటు అదే గ్రామానికి చెందిన మరికొందరు వ్యక్తులు తనను తన బిడ్డను చంపాలనే ఆలోచనతో కుట్ర పన్ని మంత్రగాళ్ల ద్వారా చేతబడులు, క్షుద్ర పూజలు చేశారని మస్తానమ్మ ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏదో క్షుద్ర పూజలో ఈ చేతబడిలో మాకు తెలియదు సార్. చిన్న బాబు నేను ఉండేది, చిన్న పిల్లకాయలు తిరిగేది విధంగా చేసి పెట్టున్నారు. మాకైతే ప్రాణహాని ఉంది.
చాలా రోజులతో అని చెప్తే నేను బాధపడి 1 మంత్ నుంచి ఇంట్లో నుంచి కూడా నేను బయట అడుగు పెట్టలేదు సార్. ఇంట్లోనే ఉన్నా. ఈ విధంగా చేసేశారు. చిన్న బాబు ఉండేది. మామూలు ఏం చేయాలని సార్? చచ్చిపోవాలనే చంపాలనే. మాకైతే ప్రాణహాని ఉంది. మాకు రక్షణ కల్పించాలా, దీనికి మాకు న్యాయం చేయాలి. నేనైతే ఆ పని చేయలే, కానీ కావాలనే వాళ్ళు చెప్పి కామ్గా అయిపోయారు సార్. కామ్గా అయిపోయిన తర్వాత నేను అసలు ఇంట్లోంచి అడిగే బయట పెట్టట్లేదు సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కోబల్తాండలో అమానుషం. భూమి పంచి ఇవ్వడం లేదని తల్లిదండ్రులను రోడ్డున పడేసిన కొడుకులు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఎస్సీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అస్వస్థత. బాధిత విద్యార్థులను పరామర్శించిన స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి. లంబసింగి వద్ద 3 కోట్లతో నిర్మిస్తున్న హరిత రిసార్ట్ ప్రారంభం. దింసా నృత్యానికి అనుగుణంగా స్టెప్పులు వేసి ఆకట్టుకున్న మంత్రి రోజా. గూడూరులో తుఫానుతో నష్టపోయిన రైతులందరికీ సబ్సిడీతో విత్తనాలు అందజేత. వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నామన్న గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్.